పనసబుట్టలు చేయగా మిగిలిన వరిపిండి ఇడ్లీ పిండితో ఈ విధంగా ఊతప్పాలు మరియు ఈ వరిపిండిలో కొంచెం ఏదైతే వరిపిండి ఇడ్లీ పిండిలో శనగపిండి ఉల్లిచెక్కు మిరపకాయలు కలిపి ఈ విధంగా వేడివేడి నూనెలో చిన్న చిన్న పుణుకుల కింద వేసుకుని వీటిని వేయించుకుని చక్కగా ఉల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే ఈ వర్షాకాలంలో చక్కని అల్పాహారం రెడీ అవుతుంది. వాటిని ఈ విధంగా దేవుకుని తీసుకోవాలి. వీటిలో బెల్లం పాకంతో కానీ అల్లం చట్నీతో కానీ ఉల్లి చట్నీతో కానీ తినండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది మిగిలిన ఇడ్లీ పిండితో చేసిన వంటకం. వీటిని రాతి పెనం మీద ఊతప్పాలని అంటారు.